మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డివైన్ ఎనర్జీ హీలర్, ఆథర్, స్పీకర్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. నమస్తే మ్యామ్, మనకి చిన్నప్పటి నుంచి మనీ మీద రకరకాల నమ్మకాలు ఉంటూ ఉంటాయి. మనం ఎదిగిన పరిస్థితులను బట్టో లేకపోతే ఉన్న సిచ్యువేషన్స్ బట్టో కొంతమందికి బ్యాడ్గా భయంకరంగా మనీ మీద ఉంటాయి, కొంతమందికి ఓకేగా ఉంటాయి, మరి కొంతమందికి హ్యాపీ ఫీలింగ్, నా దగ్గర ఉన్నది కదా ఆల్రెడీ అనే ఒక కంప్లీట్ సాటిస్ఫైడ్ ఫీలింగ్లో ఉంటారు. సో ఇలా రకరకాలుగా ఉన్న ఫీలింగ్స్ని, ముఖ్యంగా మనీ మన లైఫ్లో అట్రాక్షన్ జరగాలి, మనం ఇంకా మంచి ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేయాలి, లైఫ్లో గ్రో అవ్వాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ నమ్మకాలని చెరిపేసి, పాత నమ్మకాలు, చెడ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెరిపేసి కొత్త బిలీఫ్స్ని రీవైర్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, సో ఫస్ట్ మనము మనకి తెలిసిపోతుంది మన బిలీఫ్స్ ఏంటి. మనీ అనగానే ఒక వైబ్రేషన్ వస్తుంది. మనకి భయాలు ఉన్నాయి మనీకి. మనీ అంటే తక్కువ, నాకు మనీ హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది అనేది చిన్నప్పుడే మనకి ఎక్కడో ప్రోగ్రామ్ అవుతుంది. ఆడవాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, ఓన్లీ మగవాడే డబ్బు సంపాదించారు, అది చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్. ఇంకా నేను ఒకటి చేస్తేనే డబ్బు వస్తుంది, ఈజీగా మనీ వచ్చేది కాదు, మనీ చెట్ల కాయదు, ఇట్లాంటివన్నీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇవి మనకి ఏంటి? ప్రోగ్రామ్స్, బిలీఫ్స్. సో మనకి ఇప్పుడు మన ఫోన్ 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో ఫోన్లో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అని వస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారా? ఫోన్లో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్. మనం ఏం చేస్తాము? అప్గ్రేడ్ చేయకుండా ఏం చేస్తాం? లేటర్ అని చెప్పేసి దాన్ని అలా వదిలేస్తాము. ఏదో ఒక రోజు అప్గ్రేడ్ చేసుకుంటాం. ఇంకా ఫైనల్ డేకి వచ్చేస్తుంది కాలింగ్, నువ్వు అప్గ్రేడ్ చేసుకోమ్మా అని. సో అలాగే మనము మన బిలీఫ్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకుని కొత్త బిలీఫ్స్ని అదే రీవైరింగ్. యూ రీడిజైన్ ఇట్ అండ్ దాన్ని నువ్వు ఆ అప్గ్రేడేషన్ చేసుకోవడమే యూ స్టార్ట్ రీవైరింగ్ యువర్ ప్రోగ్రామ్. నువ్వు ఒక కొత్త ప్రోగ్రామ్ని యాడ్ చేయాలి. అది చేసుకుంటా ఉంటే, ఇప్పుడు నీ ఫోన్ అప్గ్రేడ్ చేసుకుంటే ఉంటుంది, అప్గ్రేడ్ చేసుకోకపోతే యూ డింట్ అప్గ్రేడ్ అనేసి అలా ఒకరోజు పోతుంది, ఫోన్ పాడైపోతుంది. మరి ఏ సాఫ్ట్వేర్ అయినా మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఎప్పుడో ఒక రోజు అది చెప్తుంది, యూ అప్గ్రేడెడ్, ఇంకెంతో డబ్బు పే చేసి అప్గ్రేడ్ చేసుకోండి అని ఇస్తుంది. మనం ఆ మనీ పే చేసి దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటాం, రైట్? సో ప్రతి ఒక్క సేమ్ మనం కూడా మన బిలీఫ్ని డే టు డే బేసిస్, మనము మంత్కి ఒకసారో 2 మంత్స్కి ఒకసారో మన బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంది, ఏంటి, ఎలా రీవైర్ చేసుకోవాలి, దీన్ని రీవైర్ కంపల్సరీ చేసుకొని కొత్త ప్రోగ్రామ్ని ఇండ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, దాన్ని ఎలా ఇండ్యూస్ చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అంతా. ఫస్ట్ నా బిలీఫ్స్ ఏంటి, నేను దీనికి తాలూకా బ్లాకేజెస్ ఏంటి, ఇది తెలుసుకొని దీన్ని రీవైర్ చేసుకోవాలి. దీనికి ఒక క్రియేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ క్రియేషన్, నాకేం కావాలి. నువ్వు ఎవడినో చూసి వాడికి ఏం కావాలో, ఇది నాకు నచ్చింది, వాడు ఎలా చేశాడో నేను అలాగే చేస్తా, వర్కౌట్ కాదు. అతని హిస్ రియాలిటీ, నీ రియాలిటీ ఏంటి, నా రియాలిటీ ఏంటి, దాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ నువ్వు ఎప్పుడు నీ యొక్క బిలీఫ్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకుంటే ఎప్పుడు ఏమవుతుందంటే, కాన్షియస్ బిలీఫ్, అన్కాన్షియస్ బిలీఫ్స్ 2 అప్గ్రేడ్ అవుతాయి. ఆటోమేటిక్గా అన్కాన్షియస్లో ఏదో బిలీఫ్ ఉంది, నెగిటివ్ బిలీఫ్, లిమిటెడ్ బిలీఫ్, అది కూడా క్లియర్ అయిపోతుంది మీరు ఎప్పుడైతే అప్గ్రేడ్ చేస్తూ ఉంటారో. ఈ అప్గ్రేడేషన్ ఎప్పుడు నీకు నువ్వు చేస్తూనే ఉండాలి. సో ఇది ఎలా చేయాలి, స్టెప్స్ ఏంటి, ఎలా రీవైర్ చేయడానికి ముందు కొన్ని బ్లాక్స్ రిలీజ్ అవ్వాలి. ఈ రిలీజ్ ఎలా చేయాలి, ఈ ప్రాసెస్ అంతా నేను మనీ మేనిఫెస్టేషన్ ప్రోగ్రాంలో గైడ్ చేస్తానండి. అది. అండ్ ఈ ప్రోగ్రామ్ అనేది కేవలం 999 రూపాయలకే ఈజీగా అందరికీ చేసుకోగలిగే విధానంలో పెట్టారు. అండ్ ఇది 2 days ఉండబోతుంది అన్నారు కదా మేము ప్రోగ్రామ్. ఈ 2 days లో కూడా రకరకాల పీపుల్ వస్తూ ఉంటారు. అప్పులు వాళ్ళు, లేదంటే మనీ ఇంకా లైఫ్లో గ్రో అవ్వాలి, శాలరీ పెరగాలి, బిజినెస్ బాగా జరగాలి అని చెప్పేసి ఉంటారు కదా. ఇలా ఎవరైనా రావచ్చా? ఎవరెవరి కోసం రావచ్చు? ఎనీవన్ కెన్ కమ్. వాళ్ళ యొక్క బిలీఫ్స్ ఫస్ట్ వాళ్ళ యొక్క బిలీఫ్స్ వాళ్ళకి తెలిసిపోతాయి. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ డేలోనే తెలిసిపోతాయి. నా బిలీఫ్స్ ఏంటి మనీ తాలూకా అనేది వాళ్ళకి ఫస్ట్ తెలిసిపోతుంది. దెన్ వాళ్ళకి నేను అవేర్నెస్ చేపిస్తాను అనమాట. నీ బిలీఫ్ ఇది, నువ్వు ఈ లిమిటెడ్ బిలీఫ్ నుంచి ఎలా డిజైన్ చేసుకోవాలి, ఈ డిజైన్ చేసుకున్నది ఎలా
ఇందులో మళ్ళీ నీకు బ్లాకేజెస్ ఏమున్నాయి, ఈ బ్లాక్ క్లియర్ చేస్తాను ఆ రోజే. ఫస్ట్ డే అంతా బ్లాకేజెస్ క్లియరెన్స్లో ఉంటుంది. సెకండ్ డే క్రియేషన్ రీవైరింగ్ నేర్పిస్తాను అనమాట. ఆ రీవైరింగ్ మీరు చేసుకుంటా యూ విల్ స్టార్ట్ మేనిఫెస్టింగ్. అండ్ మేనిఫెస్టేషన్కి సంబంధించి చాలామంది ఇంకా మీతో డైరెక్ట్గా పర్సనల్ అపాయింట్మెంట్ కానీ ఇలా అడుగుతూ ఉన్నారు. వాళ్ళ లైఫ్లో గ్రోత్కి సంబంధించిన ఎక్కువ మంది, అలాగే హెల్త్ అండ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించిన మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో వీటన్నిటికి సంబంధించి కూడా చాలా ప్రోగ్రామ్స్ అడుగుతూ ఉన్నారు. హోప్ఫుల్లీ ఆ ప్రోగ్రామ్స్ అని మీరు త్వరగా క్రియేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. అండ్ అలాగే ఎవరైతే ఈ మనీ మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. ఇది అలాగే చాలామందికి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దాని మీద కూడా మరిన్ని ఎపిసోడ్స్ త్వరలో రానున్నాయి. సో ఇలా చాలామంది అడుగుతూ ఉన్నారు కదా మ్యామ్. ముఖ్యంగా చాలామందికి వైబ్రేషన్ మీద, లేకపోతే వాళ్ళ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ కావాలి. అవి ఎలా మార్చుకోవాలి, వాటిని ఎలా రీప్రోగ్రామ్ చేసుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో వీటి మీద ఎలాంటి ఎపిసోడ్స్ ఇన్ ఫ్యూచర్ మనం చేయబోతున్నాము తెలుసుకోవచ్చు. వైబ్రేషన్స్ మీదే మనము ముందు వీడియోస్ చేస్తామండి. వైబ్రేషనల్ అకౌంట్, మన వైబ్రేషనల్ అకౌంట్ ఉంటుంది మనకి. ఈ వైబ్రేషనల్ అకౌంట్ ఇన్నేవే మన బిలీఫ్స్ ఇవన్నిటికీ కనెక్ట్ అవుతుంది. అక్కడ మెసేజ్ వేరు. మన బిలీఫ్స్ వల్ల మనకి రెండో మెసేజ్ వస్తుంది. నాకు వచ్చేసింది, నాకు అంత బాగా అయిపోతుంది, నాకు అంత పాజిటివ్గా ఉంది అంటున్నావు, కానీ నీ బిలీఫ్ సిస్టమ్ దగ్గర నీకు లోపల మెసేజ్ ఇంకోటి చెప్తుంది. మిస్ మ్యాచ్, వైబ్రేషనల్ మిస్ మ్యాచ్ అని అవుతుంది. ఈ వైబ్రేషనల్ మ్యాచ్ ఎలా చేయాలి? అవ్వాలి. వైబ్రేషనల్ మ్యాచ్ అయితేనే ఏదైనా మేనిఫెస్ట్ అవుతుంది మనకి. వైబ్రేషనల్ మ్యాచ్ అయిపోతే వి కాంట్ గో ఫర్దర్. సో వైబ్రేషనల్ మ్యాచ్ అనేది ఎలా చేయాలి అనేది గైడెన్స్ నేను ముందు వీడియోస్లో వైబ్రేషనల్ అకౌంట్ గురించి గైడ్ చేస్తాను. ఇది స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఉంటుంది. ఇది వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము అడిగిన ప్రతి డౌట్కి మీరు క్లారిఫై చేస్తూ ఆన్సర్లు ఇచ్చారు. అండ్ హోప్ఫుల్లీ మీ వర్క్షాప్ కూడా ఎంతే సక్సెస్ఫుల్గా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.